షాలోమ్. కృపగల యేసయ్య మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ మనందరినీ ప్రేమించి అభిషిక్తుడైనటువంటి దైవజనులను మన మధ్యలోకి నడిపించినందుకు తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రాజశేఖర్ పాస్ గారిని యేసు ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన అభిషేకము కలిగినటువంటి దైవజనులు అనేక ప్రాంతాల్లో పాస్ గారితో కలిసి సేవ చేయడానికి యేసయ్య కృప చూపారు. ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో, ఒరిస్సా ప్రాంతంలో, తరువాత కెన్యా ప్రాంతంలో కలిసి పాస్ గారితో సేవ చేయడానికి యేసయ్య కృప చూపారు. వారు ప్రేమ కలిగినటువంటి దైవజనులు, తర్వాత మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. యేసయ్య ప్రేమను బట్టి, అందరిని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో సంఘంలోకి వాక్య పరిచయం చేయడానికి సేవకులను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి మీ మధ్యలో ఉండటం, మిమ్మల్ని అందరినీ చూడటం, కొద్ది నిమిషాలు ప్రభు పక్షాన మీ ముందర నిలువబడటం చాలా సంతోషంగా ఉండింది. ఇప్పటి వరకు పాస్టర్ ప్రమోద్ గారు చక్కని వాక్య పరిచర్య చేశారు. ప్రమోద్ గారు వాక్య పరిచర్య చేస్తూ ఉంటే దీవెనల వర్షం కురుస్తూ ఉన్నట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీవెనలు ఎవరు గ్రాప్ చేసుకుంటారో వాళ్ళకి అవి స్వతంత్రం అవుతాయి. ఎవరు నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళు వాటిని కోల్పోతారేమో. మంచిది, చాలా సంతోషం. మరొకసారి స్థానిక దైవ సేవకులు ప్రతిభారావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మేము వారి గృహానికి వెళ్ళినప్పుడు వారి ప్రేమలో మేము తడిచిపోయాము. కుటుంబం అంతా, పాస్టర్ గారు, పిల్లలు దగ్గరుండి మాకు సర్వ్ చేయటం. టేబుల్, రాయల్ టేబుల్, ఆ డైనింగ్ టేబుల్ ఎలా ఉందంటే రాయల్ డైనింగ్ టేబుల్ లాగా ఉండింది. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు వాక్య పరిచర్య నిమిత్తము అపోస్తల కార్యాల గ్రంథంలో నుండి ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. అంతియోకలోనున్న సంఘములో బర్నబా, నిగరనబడిన సిమియోను, కురేన్యుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. ఇది ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఒకానొక సంఘం, అంతియోకియా అనేటువంటి సంఘం. ఈ సంఘమును గూర్చి కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావించబడతా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి పత్రికలలో, ప్రకటన గ్రంథంలో వేరు సంఘాల పేర్లు మనం చూస్తాం. కొరింథీ సంఘం, కొలస్సీ సంఘం, ఎఫెసీ, ఫిలిప్పి, థెసలోనిక, ఇలా కొన్ని చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా, లవదోకియా, స్ఫుర్ణ, తుయతైరా ఈ మనం చూస్తాం. అట్లనే ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ అధ్యాయంలో అంతియోకియా అనే పట్టణంలో ఒక సంఘం ఉండిందట. ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల పేర్లు ప్రస్తావించారు. ఒకసారి మీరు చదవండి, ఎన్ని పేర్లు కనబడతాయో మీకు అర్థమవుతుంది. ఒకసారి లెక్క పెడతారా, కౌంట్ చేస్తారా? అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా,
నిగరనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అన్న ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది అండి? 5. ఒక సంఘంలో 5గురేనా ఉండేది? ఒక చర్చ్లో? ఒక చర్చ్ అంటే, ఒక సంఘం అంటే కేవలం 5గురేనా? 5గురేనా? కాదు, చాలా మంది ఉంటారు. కానీ 5గురు పేర్లు మాత్రమే ప్రస్తావించటం జరిగింది. ఈ 5గురు ఏమైనా ప్రత్యేకమైన వారా అంటే ప్రత్యేకమైన వారే. కానీ 5గురు పేర్లను ప్రస్తావించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అని అంటే, ఆ 5గురు వ్యక్తులను గురించి కొంచెం మనం ఆలోచన చేస్తే సంఘంలో వాళ్ళ పేర్లు దేవుడు ఎందుకు ప్రస్తావించాడో, దాని నుండి ఏ పాఠం మనం, ఏం లెసన్, ఏ ఆధ్యాత్మిక పాఠం మనం నేర్చుకోవాలో మనకు అర్థమవుతుంది. మొట్టమొదట ప్రస్తావించబడినటువంటి పేరు బర్నబా. ఎవరట? బర్నబా. ప్రభువారు సంఘంలో ఉన్న వ్యక్తుల పేర్లలో మొదట చెప్పినటువంటి పేరు బర్నబా. ఎవరి బర్నబా? ఈ బర్నబా పేరును ప్రభువారు అక్కడ ఉదహరించటంలో, ప్రస్తావించటంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, బర్నబా అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప ధనికుడు. ఎవరట? ఒక ధనికుడు, బాగా భూమి ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి. బహుశా మనందరికీ అననీయ సపేరా తెలుసు ఉంటారు. ఎవరు? అననీయ సపేరా. ఎలా తెలుసు వాళ్ళు మనకి? ఎలా తెలుసు వాళ్ళు మనకి? అననీయ సపీరా వాళ్ళు ఏదో ఒక స్థలం అమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చారు. వాళ్ళు స్థలం అమ్మడానికి వాళ్ళకి సొంతగా ఆ థాట్ రాలేదు. వాళ్ళు సొంతగా పొలం అమ్మలేదు. వాళ్ళు ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఏంటి? ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 36-37 వచనాలు ఒకసారి దయచేసి ఎవరైనా చదవండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దాని కంటిన్యూషన్ చదివితే, అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అననీయ అను ఒక మనుషుడు ఉండెను. అతడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. వాస్తవంగా ఇది కంటిన్యూషనే. ఈ అననీయ సపీరా వాళ్ళకై వాళ్ళు లోపల ప్రేరేపింపబడి అమ్మలేదు. నా ఇది ప్రకారం వాళ్ళు ఎందుకు పొలం అమ్మారని అంటే, బర్నబా అనే ఒక మనుషుడు చర్చ్లో ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే, తనకున్న భూమిని అమ్మేసి ప్రభు యొక్క పని కొరకు, దేవుని పరిచయ కొరకు దానిని అమ్మితే వచ్చిన ధనం ఏదైతే ఉందో దానిని తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. సాధారణంగా ఇన్ జనరల్ ఏదైనా ఒక చర్చిలో ఒక పెద్ద కానుక ఎవరైనా తీసుకొని వచ్చి ఇచ్చారనుకోండి, అతనికి అప్పటికి ఆ కానుక ఇవ్వటానికి ముందు, కానుక ఇచ్చిన తర్వాత కొంచెం తేడా వస్తుంది. ప్రజలు అతనిని ఎక్కువ గౌరవించడమో, ప్రజలందరూ ప్రైజ్ లార్డ్ చెప్పడమో, కొంచెం స్పెషల్ ట్రీట్ ఏదో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. బహుశా ఈ బర్నబా కూడా చర్చిలో అలాంటి స్పెషల్ హానర్ ఏదో, ట్రీట్ ఏదో జరుగుతూ ఉంటే అది చూసి బహుశా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో, వాళ్ళు కూడా వెంటనే పొలం అమ్మారు. బర్నబానేమో తనకు తానుగా అమ్మేశాడు కాబట్టి ఫ్రీ విల్ ఇచ్చేసాడు. వీళ్ళేమో అతనికి వస్తున్నటువంటి హానర్ చూసి దానిని మేము కూడా పొందాలనుకుని అమ్మారు కాబట్టి పూర్తిగా ఇవ్వలేకపోయారు. సరే, ఆ అననీయ సపీరా గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఎవరి బర్నబా అని అంటే, తన ఆస్తిని అమ్మి దేవుని పని కొరకు దానిని సమర్పించినటువంటి వ్యక్తి బర్నబా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, బర్నబా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని అంటే, ప్రోత్సాహపరచువాడు అని అర్థమట. ఏమని అర్థము? బర్నబా అనే పేరుకు అర్థం ఏమిటి? ప్రోత్సాహపరచువాడు అని అర్థం ఉందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలులు పౌలును, ఇదిగో అతడు మారు మనస్సు పొందినప్పుడు చేర్చుకోవడానికి ఇష్టపడకపోతే
అతనిని సంఘంలోనికి ఆహ్వానించి చేర్చుకొని అతనిని ప్రోత్సాహపరిచినటువంటి వ్యక్తి బర్నబా. చూడండి 9వ అధ్యాయము 27వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 27వ వాక్యాన్ని దయచేసి చదవండి. అయితే బర్నబా అతనిని అంటే సౌలును దగ్గరకు తీసుకొని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చెను. చాలు. ఎవరి బర్నబా అని అంటే దేవుని పని కొరకు ప్రజలను, వ్యక్తులను ప్రోత్సాహపరిచేటువంటి వ్యక్తి. మొదటి విషయం ఏం చెప్పుకున్నాం బర్నబా గురించి అని అంటే దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి వాడండి? దాతృత్వం. పెద్ద చెప్తారా? దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. రెండవ విషయం ఏమిటి అని అంటే అతడు ప్రజలను ప్రభు కొరకు ప్రోత్సాహపరిచేటువంటి వ్యక్తి. హల్లెలూయా. సంఘములో ఎవరున్నారయ్యా అని అంటే బర్నబా ఉన్నాడట. ఎవరున్నారు సంఘంలో? బర్నబా ఉన్నాడు. సంఘంలో, మన సంఘంలో కూడా బర్నబాలు ఉండాలి. ఎవరు ఉండాలి? కొంచెం పెద్ద చెప్తారా? బర్నబాలు ఉండాలి. బర్నబాలు అంటే ఎవరు? తమకున్న దానిని దేవునికి ఇచ్చేవారు. బర్నబా ఉండాలి. బట్ నేను మాత్రం బర్నబా కాదు అన్నట్లుగా కాదు. సంఘంలోని ప్రతి వ్యక్తిలో కూడా బర్నబాకున్న స్వభావం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలోని ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి స్వభావం ఏమిటి అని అంటే బర్నబాకున్నటువంటి స్వభావం. ఎందుకు అంత్యోక్యలోనున్న సంఘములో బర్నబా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది అని అంటే బర్నబాలో ఏదైతే ధోరణి, వ్యక్తిత్వం, దాతృత్వం, ప్రోత్సాహపరిచేటువంటి లక్షణం, ప్రభు పని కొరకు ఒక వ్యక్తిని దేవుని మార్గంలో నడవటానికి ప్రోత్సాహపరిచేటువంటి లక్షణం ఏదైతే ఉందో బర్నబాలో, ఆ లక్షణం సంఘంలోని ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ స్వభావం, ఆ లక్షణం మనలోని ప్రతి ఒక్కరిలో ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘంలో ఎవరున్నారు అంటే బర్నబా ఉన్నాడు. బర్నబా ఉండటాన్ని బట్టి దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని అంటే ఆ స్వభావం, ఆ లక్షణాలు మనలో కూడా ఉండాలి. బర్నబా పౌలుని ఎంతగా సపోర్ట్ చేశాడో, ఆదిమ సంఘాన్ని, ఆ ఎర్లియర్ చర్చ్ని ఎంతగా ఆయన సపోర్ట్ చేశాడో, బ్యాక్ బోన్ గా నిలవబడి కావలసినటువంటి వనరులను, కావలసినటువంటి పరిస్థితులను చక్కబరచడం, ఇదంతా ఎంతగానో చేసినటువంటి వ్యక్తి బర్నబా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పని కొరకు మనందరం కూడా నిలువబడగలిగేటువంటి వారంగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక పేరు మనం చదువుదాం. ఇంకా 1-2 పేర్లు తర్వాత మాటలు చదవండి. నిగరెనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండేవి. కురేనీయుడు అనేటువంటి మాట, అలానే నిగరె అనబడినటువంటి మాటలు, ఆ 2 పదాలు కూడా దే ఆర్ బిలాంగ్స్ టు ఆఫ్రికా అనేటువంటి అర్థాన్ని చూపిస్తా ఉన్నాయి. వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అని అంటే ఆఫ్రికా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. బర్నబా ఎక్కడి వాడు అని అంటే ఇందాక మనం చదివాం. మళ్ళా ఒకసారి చూడండి 4వ అధ్యాయంలో చిట్ట చివరి మాట, కుప్రలో 4వ అధ్యాయము, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు. ఇదిగో బర్నబా ఎక్కడి వాడంటే కుప్ర. ఆ తరువాత ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనించినట్లయితే ఒకరేమో కురేనీయుడట, ఇంకొకరేమో ఇంకొక ప్రాంతానికి సంబంధించినటువంటి వారట. ఇవన్నీ సౌలేమో స్థానికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం గమనించినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే ఇదిగో ఈ కురేనీయుడు అలాగనే నిగరనబడినటువంటి వ్యక్తి, వీళ్ళ స్కిన్ టోన్ ఏమో ప్యూర్ బ్లాక్ ఉంటే బర్నబా గాని సౌలు గాని ప్యూర్ వైట్ ఉంటారు. హల్లెలూయా. సంఘంలో అన్ని రకాల మనుషులు ఉండాలి. సంఘంలో అన్ని ప్రాంతాల వారు ఉండాలి. హల్లెలూయా. అన్ని ప్రాంతాల వారిని కూడా ప్రతి ఒక్కరు సమాన గౌరవంగా చూడగలగాలి. దేవుడు వారిని సమాన గౌరవంగా చూశాడు.
వాళ్ళ స్కిన్ బ్లాక్ అయినా వాళ్ళ స్కిన్ వైట్ అయినా వాళ్ళని దేవుడు ఎలా ఉంచాడు అని అంటే ప్రవక్తలను బోధకులుగా వారిని ఉంచాడట. ఎలా ఉంచాడట? ప్రవక్తలుగాను బోధకులుగాను. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే లిస్ట్ అవుట్ చేయబడిన పేర్లు కనబడతా ఉన్నాయో వాళ్ళని దేవుడు ఎలా ఉంచారు అని అంటే ప్రవక్తలుగా ఉంచారు, బోధకులుగా ఉంచారు. దేవునికి ఏ తారతమ్యము లేదు. దేవునికి ఏ తారతమ్యము లేదు. ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ మతమైనా అటువంటి తారతమ్యాలేవి దేవునికి లేవు. సంఘములో మనకి కూడా ఇలాంటి తారతమ్యాలేవి ఉండకూడదు. హల్లెలూయా. ఇలాంటివేవి ఉండకూడదు. ఇదిగో బర్నబా ధనికుడు కావచ్చు, పొలం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే సంఘములో అందరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలానే సంఘానికి వెలుపల ఉన్నటువంటి వ్యక్తులను లోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? వెలుపల ఉన్నటువంటి వ్యక్తిని లోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రభువు మనల్ని ఏమని పిలిచాడు అని అంటే నా గొర్రెలు నా స్వరమును ఏమని పిలిచాడు? సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య బాగా క్రైస్తవులను సెటరికల్ గా పిలుస్తున్నారు, గొర్రెలు 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 అని. పాపం వాళ్ళకి తెలియదు మనం నిజంగానే గొర్రెలు. హల్లెలూయా, హల్లెలూయా, గొర్రెలు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములోని ప్రతి గొర్రె, ఇదిగో బాగా వినండి ఈ మాట, గొర్రెలను కనేటువంటి పని కాపరి చేయడు. గొర్రెలను ఎవరు కంటారు? గొర్రెలే కంటాయి. హల్లెలూయా. మనం అనుకుంటాము ఒక వ్యక్తికి సువార్త చెప్పడము, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకొని రావడము ఇది పాస్టర్ పని. ఎవరి పని ఇది? ఇది నా పని కాదు అని అనుకుంటాం. కానీ గొర్రెలను కనే పని గొర్రెలే. అర్థమైందన్నమాట. గొర్రెలను కనే పని ఎవరు చేయాలి? గొర్రెలే చేయాలి. కాపర్ ఏం చేస్తాడంటే ఫీడ్ చేస్తాడు. కాపర్ ఏం చేస్తాడంటే లీడ్ చేస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డల, బర్నబాలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటి అంటే సంఘంలోనికి నూతన వ్యక్తులను తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని సంఘములోనికి, దేవుని మందిరములోనికి నూతన వ్యక్తులను తీసుకొని వచ్చుదనుగాక. దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, వారిలో ఒక్కొక్కరి చెంగు 10 మంది పట్టుకొని మరలా ఇశ్రాయేలుకు తిరిగి వస్తారు అని. హల్లెలూయా. కొత్త నిబంధనలో 10 కాదు, లెక్కకు మిక్కిలిగా ప్రజలు ఒక్కొక్కరి వెంట వచ్చుదురుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు గ్రేట్ కమిషన్ అని పిలువబడేటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అనే మాట కేవలం శిష్యులకి ఉపదేశకులకు మాత్రమే కాదు, ఆయన తన అనుచరులందరికీ ఇచ్చాడు ఆ మాట. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? అనుచరులందరికీ ఇచ్చాడు. సంఘంలోని ప్రతి వ్యక్తి కూడా దేవుని పక్షాన నోరు తెరవాలి. హల్లెలూయా. మీరు పనిచేసేటువంటి స్థలాలలో మీ బంధువులు, మీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే దేవునిని ఎరుగనటువంటి వారు ఉన్నారో వారికి దేవుని గురించి తెలియచెప్పి వారిని ప్రభు దగ్గరకు నడిపించే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఏమిటి అని అంటే, ఇంకా ఎవరున్నారు అని అంటే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఎవరున్నారట? హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. హేరోదు అంటే ఎవరు? చతుర్థాధిపతి, ఒక ప్రాంతానికి నాయకుడు. సంఘంలో ఎవరున్నారంటే గొప్ప గొప్ప అధికారులతో పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులు లోపల ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును బంధించి లోనికి తీసుకొని వెళ్ళారు. అటు ఇటు తిప్పుతా ఉన్నారు. ప్రధాన యాజకుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిప్పుతా ఉన్నారు. అప్పుడు పేతురు బయట కూర్చొని చలిమంట కాసుకుంటా, అబ్బాయి నువ్వు ఎవరు, ఆయనతో కూడా ఉన్నావు అనుకుంటా అంటే, నాకు అసలు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. అట్ ద సేమ్ టైం యోహాను లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు తెలుసా? ప్రధాన యాజకుని దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ప్రధాన యాజకుని దగ్గర. వాక్యం అంటుంది కదా, ప్రధాన యాజకునికి నెలవైన శిష్యుడు అని. ప్రధాన యాజకునితో పరిచయం, స్నేహం కలిగినటువంటి వ్యక్తి లోపలుండి యేసుని ఏమైనా తప్పించవచ్చా, యేసుకి ఏమైనా ఫేవర్ చేయొచ్చా అని లోపల ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఎక్కడున్నాడండి?
బయట పిరికితనంతో భయంగా ఉన్నాడు. కాబట్టి మనకేముండాలట? సంఘంలో ఉన్న వారికి అధికారులతో, గొప్పవారితో పరిచయాలు ఏముండాలి? పరిచయాలు ఉండాలి. పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులు సంఘంలో ఉందురుగాక. మన సంఘంలో అటువంటి వారు ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరువాత మాట వాక్యం చెప్తుంది కదా, ఇదిగో ఈ వ్యక్తులందరూ సౌలు. ఎవరున్నారంటే ఇంకా సౌలు. ఎవరి సౌలు? పౌలుగా మారినటువంటి సౌలు. ఏమిటి సౌలు యొక్క నేపథ్యము? గమలీయేలు పాదముల దగ్గర. ఎక్కడ? గమలీయేలు పాదముల దగ్గర వేదాంత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. అంటే బైబిల్ థియాలజీ, గొప్ప ఉన్నతమైనటువంటి వేదాంత విద్యను అభ్యసించినటువంటి వాడు, గొప్ప విద్యావేత్త. హల్లెలూయా. ఎవరున్నారట సంఘములో? గొప్ప విద్యావేత్త. తను నమ్మిన దాని కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి వ్యక్తి సౌలు. హల్లెలూయా. తను నమ్మిన దాని కొరకు ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి సౌలు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తిలో ఈ స్వభావాలు ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట ఏమిటంటే, అక్కడ వీరందరినీ ఏమని వాక్యం పరిచయం చేస్తుంది అని అంటే, ఇదిగో వీరు ప్రవక్తలను బోధకులను. ఎవరట? ప్రవక్తలను బోధకులు. ప్రవక్తలు అంటే అర్థం ఏమిటి? ఎవరు ప్రవచనం చెప్తారో వారు ప్రవక్తలు. ఎవరు చెప్తారు ప్రవచనము? దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు అనుగ్రహించినటువంటి వరమును బట్టి, వరము ఎవరికైతే ఉంటుందో వారు ప్రవచనము చెప్తారు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి, మొదటి వ్యక్తి నుండి కడవరి వ్యక్తి వరకు కూడా, సంఘంలోని ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు సంఘానికి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళిపోతా సంఘానికి 2 వరములను, 2 ఈవులు, 2 గిఫ్ట్లు ఇచ్చాడు. ఏమిటా 2 అని అంటే, ఒకటి వాక్యము, 2 పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యోహాను సువార్త 17, 18, 19 అధ్యాయాలలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన ప్రభువారు తండ్రికి చేస్తా ఉన్నాడు. దానిలో అంటాడు కదా, తండ్రి నీవిచ్చిన వాక్యమును నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడట? నీవిచ్చిన వాక్యమును నేను వారికి ఇచ్చాను అంటున్నాడు. అలాగనే అంటున్నాడు కదా, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పాత నిబంధనలో కూడా తండ్రి వాగ్దానం చేశాడు, అంత్య దినములలో మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. అది కూడా ఎలాగని అంటే, మితి లేకుండా, కొలత లేకుండా, ఎవరు ఎంత పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటారో అంత ఆత్మను నేను వారి మీద కుమ్మరిస్తాను. మీ యవ్వనులు దర్శనములను చూస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వరములను, ఈ ఆత్మను నిశ్చయముగా సంఘమంతా పొందుకొందుముగాక. దేవుని బిడ్డలారా, సర్వసత్యములోనికి నడిపింపబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సర్వసత్యంలో నడవబడటం అనేది సాధ్యపడే పని కాదు. హల్లెలూయా. తర్వాత వాక్యం చెప్తా ఉంది కదా, 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా. ఏం చేస్తా ఉన్నారట? ఉపవాసము. చెప్పండి మాట అందరూ. ఇప్పుడు మనం కూడా ఆ ప్రార్థనల్లోనే ఉన్నామా? ఉపవాసం. ఎంతమంది అన్నం తిని వచ్చేసారు చక్కగా? హల్లెలూయా. ఉపవాసం తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఉపవాసం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దేనిలో నుండి వచ్చింది? సంస్కృతం. ఉపహ అనే మాటకు అర్థం ఏమిటంటే దగ్గరగా ఉండటం అని అర్థం. ఎలా ఉండటం? దగ్గరగా. నేను చదువుకున్న స్కూల్లో అటెండెన్స్ చెప్పేటప్పుడు టీచర్ పేరు పిలిస్తే ప్రజెంట్ సార్ అని కాదు చెప్పేది, ఉపస్థితి అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఉపస్థితి అనాలి. అంటే మీకు దగ్గరగానే ఉన్నాను అని అర్థం అన్నమాట అది. ఉపవాసం, ఉపహ అంటే అర్థం ఏంటంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఉపవాసం అనే మాటకు అర్థమైందా? అర్థం ఏంటి? అర్థమవుతుందా? దగ్గరగా ఉండటం. ఎవరికి?
మన దృష్టిలో ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటం. మన దృష్టిలో ఉపవాసం అంటే ఏంటి? లైట్గా కొంచెం టిఫిన్ తీసుకోవడం, అంతేనా? కొంచెం జ్యూస్ తీసుకోవడం ఉపవాసం అంటే కేవలం భోజనం మారటం మాత్రమే కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఇదిగో ఈ భౌతిక దేహానికి ఆకలిగా ఉండి ఆత్మలో దేవుడు కావాలనేటువంటి తృష్ణ కలగటం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి ఉన్నటువంటి వాడుక అలవాటు ఏమిటి అని అంటే, ప్రభువును సేవించేటువంటి క్రమంలో, భక్తిని చేసేటువంటి క్రమంలో ఉపవాసం ఉండటం ఈ సంఘానికి అలవాటు. చాలా మంది వ్యక్తిగతంగా ఇళ్లలో ఉంటుంటారు. క్రైస్తవ భక్తి జీవితం వ్యక్తిగతంగా ఒంటరిగా చేసేది కానే కాదు. క్రైస్తవ భక్తి జీవితం ఎలా చేయాలి అని అంటే సంఘముగా చేయాలి. హల్లెలూయా. వేరే మతాల్లో ఉంటుంది. ఈ లోకం మీద వైరాగ్యం కలిగిన, దేవుడు కావాలి అని కలిగిన జనాలందరినీ వదిలిపెట్టేసి కాషాయ కండవ వేసుకొని మంచు పర్వతాల్లోకి వెళ్ళి కూర్చుంటారట ఒంటరిగా. కానీ క్రైస్తవ్యం అలాగిన ఒంటరిగా చేసేది కాదు. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే చెప్తుంది వాక్యం. ఇదిగో విశ్వసించిన వారందరూ, దేవునిని అంగీకరించిన వారందరూ కూడా అపోస్తుల బోధ యందును సహవాసమందును. చెప్పండి ఏంటి? సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మీరు కనుక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ ఇలాంటివి చూసినప్పుడు, ఫారెస్ట్ లో సింహమైన, పులైన, ఎంత గంభీరమైన జంతువు అయినా సరే ఒంటరిగా ఉన్న జంతువుని పట్టుకుంటుంది. దేనిని పట్టుకుంటుంది? గుంపుగా వస్తాయి. జింకలో, దుప్పులో, లేళ్ళో ఏవో, ఆ గుంపుగా ఉన్నటువంటి వాటి జోలు పోదు. గుంపుగా ఉన్నటువంటి దానిలో దేని మీద కాన్సన్ట్రేట్ చేయదు. అది సింహమైనా, పులైనా దేనిని కాన్సన్ట్రేట్ చేస్తుంది అని అంటే ఆ గుంపులో నుండి ప్రక్కకు వచ్చిన దానిని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అవునంటారా కాదంటారా? ప్రియ దేవుని సంఘమా, క్రైస్తవునికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా. వీరు సహవసించి దేవునిని సేవించేటువంటి క్రమంలో ఉపవాసం చేస్తా ఉన్నారట. అలా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తా ఉంటే ఏం కలిగిందయ్యా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడారు వారితో? పరిశుద్ధాత్మ దేవుడు. అంత్యోకియ సంఘానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే ఈ సంఘము దేవుని స్వరమును వినగలిగినటువంటి సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంఘం ఇది? దేవుని స్వరాన్ని వినేటువంటి సంఘం ఇది. చాలా మంది భక్తి చేస్తుంటారు, కానీ దేవుడు ఏం చెప్పాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా భక్తి చేయమన్నాడో ఇవేమీ తెలియదు. వాళ్ళకు నచ్చినట్లుగానో, వాళ్ళకు కుదిరినట్టుగానో భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకు తోచినట్లుగా భక్తి చేస్తూ ఉంటారు. కానీ అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం ఎలాంటిది అని అంటే వారు ప్రభువు యొక్క స్వరమును వాళ్ళు వింటున్నారు. ప్రభు యొక్క స్వరమును వినడం ఎలా సాధ్యపడుతుంది అని అంటే ప్రభు వారు అంటారు కదా, నా గొర్రెలు నా స్వరమును వినును. హల్లెలూయా. ఎవరు వింటారట? ఆయన గొర్రెలు. ఎవరి గొర్రెలు? ఆయన గొర్రెలు. ఇంతకీ ఆయన గొర్రెలు అంటే ఎవరు? మనమే. బాగుంది మాట. ఆయన గొర్రెలు ఎవరు అని అంటే ప్రభువు మేపుతున్నటువంటి మందలో ఉన్న గొర్రెలే ఆయనవి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా యెహోవా నా కాపరి అని. దానిని ఇంకొక విధంగా చెప్పునా, యెహోవా నా కాపరి అంటే ఆయన మేపుతున్న గొర్రెలలో నేను ఒకడిని. అదే కదా సెన్స్. నేను ఆ మందలో నేనున్నాను కాబట్టి ఆయన నా కాపరి అని నేను చెప్పగలను. అర్థమవుతా ఉందా? నా గొర్రెలు నా స్వరమును వినును అంటే అర్థం ఏమిటి అని అంటే మనం ఆయన మందలో, ఒకవేళ ఆయన మందలో మనం లేకపోతే ఆయన స్వరమును మనము వినలేము. నా గొర్రెలు నా స్వరమును వినును. ఈ అంత్యోక్య సంఘము చక్కగా దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉంది. ప్రభువారు అంటున్నాడు కదా వారితో, ఇదిగో నేను సంఘంలో ఉన్నటువంటి బర్నబాను, సౌలును నా పని కొరకు నేను పిలిచాను, వారిని ప్రత్యేకపరచమని చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రత్యేకపరచమన్నాడు. ఈ అంత్యోక్య సంఘం ఎలాంటిది అని అంటే మిషనరీలను తయారు చేసేటువంటి సంఘం. హల్లెలూయా. దగ్గరగా ప్రభువుకు చప్పట్లు కొడదామా? హల్లెలూయా.
ఎవరిని పంపేటువంటి సంఘం ఇది? మిషనరీలను. పౌలు యొక్క సంఘం ఏది అని మనం పౌలా మీద ఏ సంఘం అంటే ఆయన ఏమని చెప్తాడండి? ఇదిగో మిషనరీ సంఘం. ఏం పేరు అది? అంత్యొకయ సంఘం. నిశ్చయముగా రాబో దినములలో ఈ అపోస్తలిక్ చర్చ్ నుండి మిషనరీలు బయలుదేరి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ సంఘంలో ఇద్దరిని ప్రభువారు అడుగుతున్నారు కదా, నా పని కొరకు వారిని ప్రతిష్ఠించండి. నేను వాళ్ళని పంపిస్తున్నాను, మిషన్ ఫీల్డ్స్ కి పంపిస్తున్నాను, వాళ్ళని ప్రత్యేకపరచండి అని చెప్పాడు. వెంటనే వారు ఆ మాటకి లోబడ్డారు. ఏం చేశారట? ప్రభువారు అంటారు కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గాయకుంటాడు. అంత్యొకయ సంఘము దేవునిని ప్రేమించేటువంటి సంఘం. మార్క్స్ వార్తలో మనం చదువుతాం ఒక వాక్యం. ఆయన మార్గమున బయలుదేరి వెళ్ళుచుండగా యవనస్తుడు ఒకడు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వెళ్ళుటకు నేనేమి చేయవలను అని అడిగాడట. అయ్యా 10 ఆజ్ఞలు పాటించంటే బాల్యం నుండే పాటిస్తున్నాను. అట్లయితే నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నాడు. అతడు మిక్కిలి వ్యసన పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు ప్రభువుని ప్రేమించాడా? లేదు. దేనిని ప్రేమించాడు? అతను ధనమును ప్రేమించాడు. అందుకని ప్రభు మాట అతడు వినలేదు. కానీ అంత్యొకయ సంఘం ఎలాంటిది అని అంటే దేవునిని ప్రేమించినటువంటి సంఘం. ఎప్పుడైతే ప్రత్యేకపరచమని చెప్పాడో ప్రభువారు మరలా ఉపవాసం ఉన్నారట. 3వ వాక్యం చదవండి. అంతట వారు ఏమున్నారంట? ఉపవాసం. 2వ వాక్యం చదవండి. వారు ప్రభువును సేవించి, అరే చూడండి, నా వైపు చూడండి అందరూ. 2వ వచనంలో చెప్తుంది కదా, వారు ప్రభువును సేవించు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారని. అయిపోయింది కదా. ప్రభువారు మాట్లాడారు ఏమని? పౌలును బర్నబాని నాకు ప్రత్యేకపరచండి అని. సరే, ఆ మాట వింటే మళ్ళీ ఏం చేశారు వీళ్ళు? 3వ వచనంలో మళ్ళీ ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. చూడండి, ఆ పండగలు ఈ పండగలు అని ప్రార్థనలు పెడితే చర్చి ఫుల్ అయిపోయి బయట కూడా జనం నిలబడతారు. ఉపవాస ప్రార్థన పెడితే, ఉపవాస ప్రార్థన పెట్టారనుకోండి, పాస్టర్ గారు, పాస్టర్ గారి పిల్లలు, ఎల్డర్స్ అంతవరకు కనపడతారు. అవునా? అంత్యొకయ సంఘం ఎలాంటిది అని అంటే ప్రతి దానికి కూడా ఉపవసించి ప్రార్థించే సంఘం. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం అని అంటే ఉపవాసంలో శక్తి ఉంది. హల్లెలూయా. శిష్యులు ఒకసారి బయటకు వెళ్ళారు, పరిచర్యకు వెళ్ళారు, కొన్ని కార్యాలు చేశారు, ఇంకా కొన్ని కార్యాలు చేద్దాం అనుకుంటే కాలేదు. ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభు పలానా కార్యాలు చేశాము, ఇంకా కొన్ని కార్యాలు చేయబోతే అవి మా వల్ల కాలేదు. ఎందుకు అని అంటే ఉపవాస ప్రార్థన ద్వారా అవి సాధ్యపడతాయని ప్రభు వారు చెప్పారు. ఎందుకు? ఉపవాస ప్రార్థన బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్యొకయ సంఘానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే వాళ్ళు తరచు ఉపవసించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు. తరచు ఉపవసించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు. మామూలుగా అయితే మన జనరేషన్ లో అయితే ఒక వ్యక్తిని అభిషేకించడం అంటే చాలా గొప్పగా, అసలు గొప్ప స్టేజ్లు వేశారు, డెకరేషన్స్, వీడియోస్, లైటింగ్, స్క్రీన్లు చాలా హంగామా చేసేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారయ్యా అని అంటే ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి ఈ ప్రార్థనలు చాలా అవసరం. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు, ఈ 5 వ్యక్తులకు ఉన్నటువంటి స్వభావము లేకపోతే ధోరణి ఏదైతే ఉందో అది ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. ఈ అబుదాబి అపోస్తలిక్ చర్చ్ ఏదైతే ఉందో ఇది నిశ్చయముగా అంత్యొకయ సంఘము వలె ఉండును గాక. రాబో దినాలలో గొప్పగా మిషనరీలు ఈ సంఘములో నుండి బయలుదేరి వెళ్ళుదురు గాక. ప్రభువు ఈ సంఘములోని ప్రతి వ్యక్తితో మాట్లాడును గాక. సంఘములోని ప్రతి వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడుదురు గాక. ప్రవచనములు పలుకుదురు గాక. ఉపదేశకులుగా మారుదురు గాక. దేవుని కార్యం అలాగ జరిగినట్లుగా సంఘమంతా ప్రార్థన చేద్దాం. సంఘమంతా, ప్రభువా మీ కార్యములు ఆ సంఘములు అంత్యొకయలో ఎలాగ జరుగుతూ ఉన్నాయో అలాగున్న మాలో కూడా జరిగింప చేయండి నాయన అని ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనలను అలాగున దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి స్థానిక దైవ సేవకులు
ప్రతిభారావు గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంఘం అంతటికి కూడా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు దైవజనుని ద్వారా తన స్వామి ద్వారా మనతో మాట్లాడారు. ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. అంత్యోకలో ఉన్న విశ్వాసుల యొక్క స్థితిగతులను, వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ప్రవర్తనను, వాళ్ళ యొక్క విధేయతను, వాళ్ళ సమర్పణను పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరిచి ఉన్నాడు. అంత్యోక సంఘములో బర్నబా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో బర్నబాలో ఉన్నటువంటి స్వభావం నీవు నేను కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. దాతృత్వము కలిగిన వారముగా మనము ఉండాలి. మనము కలిగి ఉన్నది దేవుని పని కొరకు సమర్పించుకునే వారముగా మనం అందరము కూడా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. ఆ రోజు అంత్యోక సంఘములో అధికారులు ఉన్నారు. ఈరోజు మనమంతా కూడా అధికారము కలిగిన వారుగా ఉండాలి. శతాధిపతి ఆ రోజు అంత్యోక్య సంఘములో ఉన్నాడు. సంఘములో నీవు నేను అధికారము కలిగిన లోకములో ఉన్న అధికారులను ఆశీర్వాదములోకి, రక్షలోకి నడిపించేవారుగా మనము ఉండాలి అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. బర్నబా ప్రోత్సహించాడు, సౌలుని ప్రోత్సహించాడు, అపోస్తలుల యొద్దకు తీసుకొని వచ్చాడు. అనేకులను నీవు నేను కూడా తీసుకురావడానికి, నశించిపోతున్నటువంటి ఆత్మలను సంఘం అనే క్రీస్తు శరీరంలోకి మనం తీసుకురావడానికి ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడాలి. ఆ రోజు అంత్యోక్య సంఘములో వాక్యము ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఈరోజు మనము కూడా ఉపవాసం ఉండాలి. మన ఉపవాసములో మనం లోకానికి దూరము కావాలి, దేవునికి దగ్గర కావాలి. మనము ప్రార్థనలు చేయాలి. మనమే ఒక మిషనరీగా ఉండాలి. మన ద్వారా మిషనరీలు లేవనెత్తబడాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. పరిశుద్ధాత్మలోని అభిషేకాన్ని పొందుకోవాలి. బలమైన సాధనాలుగా మనం వాడబడాలి. ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి. ఉపవాసం మనలో ప్రతి నిత్యము కూడా జీవము కలిగిన వారముగా మనము ఉండాలి అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడారు. ఇప్పుడు మనం ఒక తీర్మానం చేసుకుందాం. నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నిత్యము నేను నీ యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకోవడానికి, యేసయ్య మరణమును ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలో రాబోచున్నారు. ఆయన లోకరక్షకుడు, ఆయన సజీవుడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరలోకానికి మార్గాన్ని చూపిన దేవుడు అని నేను ప్రకటిస్తాను అని ఒక ఒప్పందం చేసుకున్నాం. యేసు ప్రభు అని ఒప్పుకుందాం, యేసు ప్రభు అని ప్రకటించుదాం. పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకము, సహాయము మనలో నిరంతరము ఉండునుగాక. ప్రతి అనుమానము, ప్రతి చీకటి అధికారము యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. ప్రతి విశ్వాసి కుటుంబములో మిషనరీస్ తయారు చేయబడి పంపబడుదురుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నీవే మమ్ములను పంపుచున్నందుకు నీకు వందనాలు. ఈ లోకములోకి పంపుచున్నందుకు నీకు వందనాలు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవారుగా మమ్ములను నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమకై వందనాలు. నీవు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. బలహీనము
బలహీనులమైన మమ్ములను బలవంతులుగా, పరిశుద్ధాత్మలో, వాక్యములో బలవంతులుగా చేసి పంపించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తి గల నామంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామంలో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.